ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలను గ్రామాలు అడ్డుకుంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు త్వరలో ప్రజా ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం మేలు చేసిందని పేర్కొన్న కంచెల రామకృష్ణారెడ్డి రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని రద్దు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొలుపుల అమరేందర్, మొగ్గుల శ్రీనివాస్, ఏవి కిరణ్, పాండు, సుబ్బురు బీరు మల్లయ్య, జక్క రాఘవేందర్ రెడ్డి, గదే కవిత నరేంద్ర రెడ్డి, రత్నపురం పద్మ, కంచి మల్లయ్య, కృష్ణగల రాజు, అబ్బాగని వెంకట్, రేఖల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ రైతు 40 కిలోల బస్తాకు 40 కిలోలు వస్తారు, 6 గంటలకు ఒక 3 కిలోలు ఇట్లా కింటా పేరు మీద 10 కిలోలు రైతు నష్టపోతారు. ఎవరు పట్టించుకోవడం అవసరం లేదు. ఇంకా కళ 20% కొట్టట్లనే ఉన్నాయి. కళ ప్రభుత్వం సాగుకు సలహా చెప్పినట్టుగా ఎంత దుర్మార్గంగా, ఎంత దయ లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పినంత మాత్రమే కొట్టమని చెప్తామంటే మరి మీరు ఎందుకు అని ప్రశ్నిస్తున్నాం. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? రైతు డిక్లరేషన్ ఏ రకంగా హామీ ఇచ్చారు? రైతులు పండించిన మొత్తం ధాన్యం కొట్టని చెప్పారు మద్దతు ధర ఇచ్చి. వాళ్ళు ఎట్లా మాట మారుస్తారని చెప్పి వేరే పార్టీ అడుగుతున్నారు. కూడా కేసీఆర్ పరిపాలనలో వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరితో పాటు రైతులు కూడా వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఈరోజు దీనంగా అసలు వ్యవసాయం వదిలిపెట్టాలి, ఈ తెలంగాణలో వ్యవసాయం చేస్తే మనకు పుట్టగతులు ఉంటాయనే కార్యక్రమంలో రైతులు ఉన్నారు. ఎందుకంటే గతంలో తొండి మాటలు చెప్పి ఒక దౌర్భాగ్యమైన సంస్కృతి లేనటువంటి వ్యక్తి, అసలు వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం చాలా విషాదకరం. ఎందుకంటే కేసీఆర్ గారికి ప్రత్యక్షంగా వ్యవసాయం మీద ఉన్నటువంటి ఆసక్తి, ఈ భారతదేశంలో 60% మంది ఉన్నటువంటి రైతులు ఎందుకు ఉరితాలకు గురవుతున్నారనే ఉద్దేశంతో తెలంగాణలో రైతులని రాజులను చేయాలి, మళ్ళీ బొడ్రాయిల్లో రైతులను దేవుడు చేయాలని ఒక సంకల్పంతో ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి సంస్కరణ తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ముఖ్యంగా పెద్దలు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 5,000 ఎకరాలకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పెట్టింది. తర్వాత రైతులందరూ మాట్లాడుకోవడానికి, శాస్త్రవేత్తలతో మాట్లాడుకోవడానికి ఒక రైతు వేదికను సృష్టించింది. ఎందుకంటే రైతులు ఎక్కడ మాట్లాడుకోవాలో తెలియదు, ఎవరి దగ్గరికి పోవాలో తెలియదు, ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పెట్టాడు. ఇంకోటి ఏంటంటే మీరు ప్రపంచ చరిత్ర చూసుకోండి, ఎక్కడ కూడా రైతులకు మోసం చేసిన వారికి శిక్షలు లేవు. కానీ భారతదేశంలో తెలంగాణలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రైతుకు ఎవరైనా దొంగ విత్తనాలు అమ్మినా, నాణ్యత లేని విత్తనాలు అమ్మినా, తర్వాత మందులు సక్రమంగా కరెక్ట్ ఇవ్వకపోయినా వాళ్ళ మీద దేశద్రోహానికి సంబంధించినటువంటి కేసు పీడీ యాక్ట్ పెట్టింది. అది చాలా, ఎందుకంటే ఈ దళారీ వ్యవస్థ పోవాలనే ఉద్దేశంతో, నకిలీ విత్తనాలు పోవాలనే ఉద్దేశం. ఎందుకంటే పత్తి విత్తనాలు తెచ్చి చాలా మంది ఆ రోజు రైతులు మీరు తక్షణమే క్యాబినెట్లో చేసినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడి, మీరు స్పందించకపోతే మీ ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరిగి ఒక టీఆర్ఎస్ పార్టీ
రైతులను సమీకరించుకొని అడ్డుపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. మీరు చేసిన నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. అందుకనే మొత్తం బీఆర్ఎస్ పార్టీని యంత్రాంగాన్ని తయారు చేయడం కోసమే ఇవాళ పనిచేస్తా ఉన్నాం. ఇవాళ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాల ద్వారా అటు ప్రభుత్వానికి హెచ్చరించాలని, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రజలకు తెలియజేయాలని, రేపు అన్ని మండల కేంద్రాల్లో కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఇంకా కింది స్థాయికి తీసుకుపోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి సూచన మేరకు, ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. 2-3 రోజుల్లో కేంద్ర రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకపోతే ఆ తర్వాత మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ, ఇకనైనా అటు ప్రభుత్వం మేల్కొనాలి. ప్రభుత్వం మేల్కోకపోతే ప్రజలు కూడా ఈ పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ, ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు ప్రభుత్వం అదనంగా కొత్త పథకాలు పెట్టకపోయా కానీ ఉన్న పథకాలను కంటిన్యూ చేసి, ఉన్న పథకాలను కొనసాగించి రైతులకు ఉన్నతనే ప్రయోజనం చేకూరిస్తే కూడా ఈ రైతులు బాగుపడతారు. కానీ ఉన్న పథకాలన్నీ ఎత్తేసి ఎంత కూర్చున్నా మరి మంచి వస్తుందా? ఉన్న పథకాలన్నీ ఎత్తేసి బాబు కొద్దిగా సప్లై చెప్తాం మేము. ఉన్న పథకాలన్నీ ఎత్తేసుకుంటూ ఒక్కొక్కడిగా తెలంగాణ రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం, ద్రోహం చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం వెనకకు పోయి ఆలోచించినట్లయితే 2014 పూర్వం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 1,30,00,000 ఎకరాలు సాగయ్యేది, వరి సాగయ్యేది. 2023 నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 2,34,00,000 ఎకరాలకు 2,34,00,000 ఎకరాలకు సాగునీరు అందించింది. అంటే దాదాపు 1,00,00,000 ఎకరాలకు పైగా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు 1,00,00,000 ఎకరాలకు పైగా 10 సంవత్సరాల్లో అహర్నిశలు కృషి చేసి సాగునీరు అందించగలిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు భారతదేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది పంజాబ్ రాష్ట్రం ఉండే. ఇవాళ అటువంటి